మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ప్రొత్తిగుడ్డల సారాంశం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. లూకాసు వార్త 2:7 సత్రములో వారికి స్థలము లేనందున పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టెలో పరుండజేశారు. అదే లూకాసు వార్త 2:12 దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టెలో పరుండబెట్టి ఉండడాన్ని మీరు చూస్తారు అనేది పరలోక దేవదూత చెప్పినటువంటి విషయం. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం, బేబీ వ్రాప్డ్ ఇన్ స్వాడ్లింగ్ క్లోత్స్. స్వాడ్లింగ్ క్లోత్స్ అంటే పొత్తిగుడ్డలు అని అర్థం. ఈ పొత్తిగుడ్డల విషయంలో ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేదే ఈ వీడియోలో మాట్లాడదాం. ఎవరైనా చిన్న బిడ్డలు జన్మించినప్పుడు సాధారణంగా చుట్టేవే కదా అనుకున్నాం. అవి పేదరికానికి రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకుంటారు, బట్ కాదు. సాధారణంగా బిడ్డ జన్మించినప్పుడు అప్పటి వరకు కూడా కడుపులో ఉన్న బిడ్డ వాతావరణంలోనికి, మన అట్మాస్ఫియర్లోకి వస్తాడు. వెంటనే ఆ వాతావరణం పడదు, కాబట్టి అలవాటు పడడానికి 4 రోజుల నుంచి వారం రోజులు పడుతుంది. అప్పటి వరకు ఆ బిడ్డను సంరక్షించడానికి, ఆ శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పెద్దవారి కాటన్ చీరలు కానీ, మెత్తని వస్త్రాలు కానీ ఆ బిడ్డకి వెచ్చగా ఉండేలా చుట్టి కప్పుతారు. ఇది కామన్, ప్రతి బిడ్డకి కూడా జరిగేదే. తల్లికి కూడా పొట్టకి గట్టిగా కడతారు క్లాత్స్తో. అక్కడ సాధారణంగానే వాడి ఉండొచ్చు, బట్ ఎవరి క్లాత్స్ వాడారు? అమ్మమ్మ, నాయనమ్మ వస్త్రాలు అక్కడ లేవు కదా. వారికి సపోర్ట్ చేసే బంధువులు కూడా అక్కడ లేరు కదా. ఈ బిడ్డ కుటుంబం వాడు కాదు, ఏ కుటుంబానికి చెందినవాడు కాదు అని రిప్రజెంట్ చేసేటువంటి ఒక సూచన అది. శారీరకంగా వారి పూర్వీకుల నుంచి కానీ, తండ్రుల నుంచి కానీ రాలేదు అనే రిప్రజెంటేషన్ అక్కడ కనబడుతుంది. మరియతో యోసేపు మాత్రమే ఉన్నాడు. గొర్రెల కాపరులు వచ్చినప్పుడు లూకాసు వార్త 2:16 చూడండి. గొర్రెల కాపరులు వచ్చి మరియను, యోసేపును, తొట్టెలో ఉన్న శిశువును చూశారు. ఇంకెక్కడ బైబిల్ అక్కడ ఇంకెవరిని ప్రస్తావించలేదు. తన తల్లే, ఆ మరియనే ఆ పొత్తిగుడ్డలతో చుట్టి ఉండొచ్చు. అది పేదరికానికి సింబల్ కాదు, ప్రత్యేకతకు సింబల్. ఆయన ప్రత్యేకంగా జన్మించిన విధానానికి సింబల్ అది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది ఒక సైన్, సూచన. గొర్రెల కాపరులకు సైన్గా, సింబల్గా మాత్రమే పరలోక దేవదూత చెప్పాడు. ఆ పొత్తిగుడ్డలు మొదటగా వారికి సైన్, గుర్తుపట్టడానికి. అది ఎన్ని రకాల సైన్లుగా ఉందో తెలుసా? మొదటిది గొర్రెల కాపరులకు గుర్తుపట్టడానికి సైన్, అది గుర్తుపట్టేటువంటి సూచన అది. రెండవది మనం ముందు మాట్లాడుకున్నట్లు ప్రత్యేకతకు సింబల్, అది ప్రత్యేకతకు సూచనగా ఆ సైన్ చెప్పబడింది. ఇక మూడవది, ఇది అద్భుతమైన విషయం, గొర్రెల కాపరులకు పస్కా గొర్రె పిల్లను చూపించడానికి సైన్గా వాడారు, అది సూచనగా వాడారు. మొదటి శతాబ్దపు యూదులు ఆ యూదయా ప్రాంతంలో బలి ఇచ్చేటువంటి గొర్రె పిల్లల్ని ప్రత్యేకంగా పెంచుతారు. అందుకే అంత జాగ్రత్తగా వారు కాచుకుంటున్నారు. గొర్రెల కాపరులను చూడండి, రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా అని మాట్లాడతాం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆ గొర్రె పిల్లల్ని, ఆ గొర్రెలను వారు చూసుకుంటారు. ఆ గొర్రెల కాపురులే దేవాలయంలో బలికి కావలసిన గొర్రె పిల్లల్ని సిద్ధం చేస్తారు. నవజాతి గొర్రె పిల్లలను ఇతర హాని నుంచి కానీ, బ్యాక్టీరియా నుంచి కానీ, ఇతర జంతువుల నుంచి కానీ, ఇతర క్రిమికీటకాల నుంచి కానీ రక్షించడానికి గొడ్డతో కడతారు, అంటే స్వాట్లింగ్ క్లోత్స్తో చుట్టి ఉంచుతారు. బలి ఇచ్చే గొర్రెలకు మచ్చలు ఉండవు, బలి ఇచ్చే గొర్రెలకు ఇతర వాటితో కలయిక ఉండదు. బలి ఇచ్చే గొర్రెలను చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఏ హానికరమైనటువంటివి, అపవిత్రమైనటువంటివి దరి చేరనివ్వరు, కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుతారు. అలాంటి గొర్రెలను ఇలా చుట్టి సంరక్షిస్తారు. ఆ పరలోక దేవదూత గొర్రెల కాపురుల దగ్గరకు వచ్చి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టెలో పరుండుట మీరు చూస్తారు అని చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మొదటిది, రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అనేది మొదటి విషయం చెప్పాడు. అంటే లోక రక్షణకు, మానవుని విమోచనకు రక్షకుడు వస్తారని ఎన్నాళ్ళ నుండో యూదులు ఎదురు చూస్తున్నారు. ఆ రక్షకుడు పుట్టాడు అని, ఆయనే ప్రభువైన క్రీస్తు అని, అంటే ఆయనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యా అని మొదట విషయం తెలియజేశాడు. ముందు తెలియజేసిన విషయం అదైతే, ఇక రెండో విషయం, ఆ వాక్యంలో రెండో విషయం ఏంటంటే ఆ రక్షకుని యొక్క ఆనవాలు. ఆ రక్షకుడు ఎలా ఉంటాడో గొర్రెల కాపరులకు చెప్పిన ఆనవాలు. దానికి ఇదే మీకు ఆనవాలు అని, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండడాన్ని మీరు చూస్తారు అని చెప్పాడు. గొర్రె పిల్లలని బలి కొరకు ప్రత్యేకంగా పొత్తిగుడ్డలతో పంపించేటువంటి ఆ గొర్రెల కాపురులకు ఈయన పొత్తిగుడ్డలతో ఉండడం చూస్తారు అని చెప్పడం ఏంటి? వారు సంరక్షించేటువంటి గొర్రె పిల్లల్లాగానే ఆయన కూడా వచ్చాడు అని, ఆయనే బలి కాబోతున్నాడు అని. పైగా వారి నుండే దేవాలయానికి వెళ్లాల్సినటువంటి గొర్రె పిల్లలు వెళ్ళాలి, కాబట్టి వారికే ఆ వర్తమానాన్ని ముందు చెప్పి ఆయనే మెస్సయ్య,
పాప పరిహార్థం విమోచన బలికి కావలసిన పస్కా గొర్రెపిల్ల ఆయనే అనే సంకేతాన్ని ఈ పరలోక దేవదూత తెలియజేస్తాడు. దానికి అదే ఆనవాలు పొత్తిగుడ్డలతో చుట్టి ఉండటం. వారికి అలా చెప్పడానికి, వారికి అలా కనిపించడానికి కారణం కూడా అదే. ఇక మరొక విషయం ఏంటి అంటే, కొందరు పొరపాటు పడేటువంటి విషయం, చిన్న కరెక్షన్ ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, మరణించి లేచిన తర్వాత నారబట్టలు విడిచిపెట్టబడ్డాడు. ఇక్కడ పొత్తిగుడ్డలు, అక్కడ నారబట్టలు రెండూ ఒకటే. సో ఆర్ సింబల్ కోసం, ఆ రిప్రజెంటేషన్ కోసం వాడారు అని కొంతమంది చెబుతారు. లూకాసు వార్త 24:12 పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుపోయి వంగి చూడగా ఎవరు కనిపించరు, నారబట్టలు మాత్రము విడిగా కనిపించాయి. సో దీనికి లింక్ చేసి మాట్లాడతారు. ఇక్కడ చుట్టింది, పుట్టినప్పుడు చుట్టింది పొత్తిగుడ్డలు, స్వాడ్లింగ్ క్లోత్స్ అంటారు. అక్కడ విడిచిపెట్టింది నారబట్టలో, లైనన్ క్లోత్స్ అంటారు. రెండూ కూడా వేరు. స్వాడ్లింగ్ని సమాధి కార్యక్రమం కోసం అయితే వాడలేదు, బైబిల్లో అలా వాడ్డాన్ని ఎక్కడ మనం చూడడం. కాబట్టి ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది కరెక్ట్ కాదు, ఒక చిన్న కరెక్షన్ అది. అలాంటి విషయాన్ని లింక్ చేయొద్దు. ఆ పొత్తిగుడ్డులు అనేది ఇప్పటి వరకు 3 సూచనలుగా మనం చూసాం. సో 3 సూచనలుగా, సైన్స్గా చూసాం మనం. ఇప్పుడు 4వ అంశం, 4వది, 4th సైన్ ఏంటంటే మానవ మర్యాదలు. మానవ మర్యాదలు ఎందుకు అవసరం అంటే, ఆయన దైవకుమారుడు, దేవుని శక్తి చేత జన్మించినవాడు, శరీరాన్ని ధరించినవాడు, ఆత్మరూపేణా ఉన్నవాడు, వాక్యరూపేణా ఉన్నవాడు, శరీరాన్ని ధరించినవాడు, పరలోకవాసి శరీరాన్ని ధరించి భూలోకంలో అడుగు పెడితే ఆయన మానవునిగా అంగీకరించబడాలి. అలా అంగీకరించబడడానికే పొత్తిగుడ్డులు అనేది సూచన, ఒక సైన్. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రకారం యూదుల పిల్లలకు వారు చేసేటువంటి కొన్ని విషయాల్ని అక్కడ తెలియజేస్తారు. అలా చేయకపోతే యూదుల పద్ధతి పాటించలేదు అంటారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నేలతో కడుగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్టలు చుట్టకపోయిరి అనే వాక్యం కనబడుతుంది. ఈ పనులలో ఒక్కటైనా చెయ్యాలి అంటారు. 16:5 చూడండి, ఈ పనులలో ఒక్కటైనను అని ఉంటుంది. మొదటిది ఏంటి? బొడ్డు కత్తిరించబడుతుంది. ఇది అందరికీ కామన్గా చేసేదే, అందుకే నాభి సూత్రం కోయబడడం గురించి రాశాడు. బొడ్డు కత్తిరించబడుతుంది. ఇక రెండో విషయం ఏంది? బిడ్డను కడగటం. కడగటం అంటే చిన్నపిల్లలకి వెంటనే స్నానం చేయించరు, చాలా రోజుల వరకు కూడా స్నానం చేయరు. కానీ ఆ శరీరానికి అంటుకున్నటువంటి రక్తస్రావాలు కానీ, రక్తాలు కానీ, శరీరంలో ఉన్న ద్రవాలు కానీ, ఆ ఉమ్మనీరు కానీ, వాటిని ఆ శరీరం నుంచి తీసివేయడానికి కడుగుతారు. అప్పుడు శుభ్రం చేస్తారు, శుద్ధి చేస్తారు. దాని గురించి మాట్లాడిందే ఇది. సో ఇది కూడా అందరూ చేసేదే, పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చేసేదే. మూడో విషయం ఏంది? ఉప్పు రాయడం అంటారు. ఉప్పు రాయడం అంటే శిశువు చాలా వరకు సెన్సిటివ్గా ఉంటాడు, తన స్కిన్ అంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కానీ, ఇతర హానికర క్రిముల నుంచి కానీ వాటి బారి నుంచి కాపాడడానికి ఒలీవల నూనెతో ఉప్పును కలిపి రుద్దుతారు, శరీరానికి రుద్దుతారు. అప్పటి క్లీన్నెస్ కోసం, అప్పటికి క్రింద పరుండ చేయడం కానీ, అక్కడ ఉండే వస్తువులు, ఆ వాతావరణము, వారి అలవాట్లు, వారి దుప్పట్లు, అప్పటి అలవాట్లకు అది అవసరం. ఇక నాలుగో విషయం ఏంటంటే బట్టలు చుట్టకపోయేరి అని. బట్టలు చుట్టకపోవడం అంటే వెచ్చదనం కోసం చుట్టబడడం. ఇప్పుడు మాట్లాడేదే ఈ స్వాడ్లింగ్ క్లాత్స్ గురించి. ఇలా మరియ కూడా ఈ వాక్యం ప్రకారం ప్రొత్తిగుడ్డలతో చుట్టి పరుండ చేసింది. మిగతావి కూడా జరిగే ఉంటాయి, అవి కామన్గా ప్రతి శిశువుకి జరిగేవే. కాబట్టి ప్రత్యేకమైనది ఏంటి అంటే ఈ స్వాడ్లింగ్ క్లాత్స్. అందువల్ల మనుష్యునిగా అంగీకరించబడ్డాడు. ఇవన్నీ ఎవరికి చేస్తారు అంటే మానవునికి పుట్టిన ప్రతి బిడ్డకి చేస్తారు. అలా ఈ బిడ్డకి చేశారు అంటే మానవునిగా అంగీకరించబడడానికి, దైవకుమారుణ్ణి మానవ రూపంలో పూర్తిగా చూసేటువంటి క్షణమది, దైవకుమారుణ్ణి మానవునిగా చూసేటువంటి క్షణమది, శరీరాన్ని ధరించిన తర్వాత శిశువును చూసేటువంటి క్షణమది, ఆ దైవకుమారుడు భూమి మీదకు వచ్చిన తర్వాత మానవునిగా కనిపించినటువంటి క్షణమది. అందుకే ప్రాముఖ్యమైనది, అంగీకరించబడింది. గొర్రెల కాపరులకు ఇవి కూడా తెలిసినవే. కాబట్టి గొర్రెల కాపరులు ఆ శిశువును చూశాక వాగ్దానం చేయబడిన మెస్సయ్యా అని కనుగొన్నారు అని వారికి అర్థమైంది. ఆ విధంగానే వాళ్ళు కూడా ప్రకటించారు. పరలోక దేవదూతలు కనిపించిన నాటి నుంచి వారు చెప్పినవి, అక్కడ చూసినవి, కన్నవాటిని విన్నవాటిని అందరికీ కూడా ప్రచురము చేసి వారు కూడా సువార్త చేశారు. అప్పుడు ఈ గొర్రెల కాపరులు చెప్పిన విషయాలన్నీ విని ఇతరులందరూ కూడా ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఈ నీరు, నూనె, నారబట్టలు, ఈ వస్తువులన్నీ కూడా దేవాలయంలో విశేషాలుగా ఉంటాయి. యాజకులు శుద్ధీకరణకు, బలులకు ఉపయోగించేవే. రక్తమాంసములు కలిగిన ఆ బిడ్డ రక్తమాంసములుగా అర్పించబడతాడు అనే విషయాన్ని తెలియజేయడం కోసం
ఈ యొక్క వర్ణన, ఈ సైన్స్ అనేవి సూచించడం జరిగింది. సో ఈ 4 సూచనలు కూడా యేసుక్రీస్తు వారి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండడం గురించి మాట్లాడతాం. కేవలం వారు గొర్రెల కాపర్లు గుర్తుపట్టడం గురించి మాత్రమే కాకుండా ఈ 4 సూచనలు ఇక్కడ మనం చూడాలి. ఇప్పటి వరకు పొత్తిగుడ్డలు అనేవి సైన్స్గా సూచనలుగా చూసాం. అయితే పొత్తిగుడ్డలకు ఉండే క్వాలిటీస్ ఏంటి? ఆ క్వాలిటీస్ ప్రకారం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని, అలాగే ఆయన మన కోసం ఎలా వచ్చారో ఆ యొక్క క్వాలిటీస్ని కూడా మనం చూడాలి. కాబట్టి పొత్తిగుడ్డలకు ఉండే క్వాలిటీస్ 3. పొత్తిగుడ్డలకు ఉండే మొదటి క్వాలిటీ ఏంటి అంటే, పొత్తిగుడ్డలు పాత గుడ్డలు, కొత్తవి కాదు. పొత్తిగుడ్డలు ఏమీ కొత్తవిగా ఉండవు, కొత్తవిగా పెట్టరు, కొత్త వాటిని పొత్తిగుడ్డలు అనరు. అది దేవునికి ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఆయన కూడా పాతవాడే, ఉన్నవాడు, అనువాడు, ఆల్ఫా ఒమేగా, పరలోకం నుంచి ఊడిపడ్డాడు. కానీ ఆయన కొత్తవాడు ఏమి కాదు, కొత్తగా పుట్టినవాడు కాదు. అలా తెలిపేటువంటి చిహ్నంగా పొత్తిగుడ్డలు వాడారు. మరి అది మనకు ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే, మన పాత జీవితాలు, విమోచన లేని పాప జీవితాలు తొలగించే వ్యక్తిగా వచ్చాడు అని చూపించేటువంటి చిహ్నంగా మారింది పొత్తిగుడ్డలు. అందుకే పొత్తిగుడ్డలు పాత గుడ్డలుగా ఉన్నాయి. పొత్తిగుడ్డలకు ఉండే రెండో క్వాలిటీ ఏంటంటే, అవి వాడేసినవే, నలిగినవి వాడినవే పొత్తిగుడ్డలు అంటారు. అవేమి సరిగ్గా ఉండవు, నలిగిపోయేవి ఉంటాయి. కొందరు యూదులు పొత్తిగుడ్డలతో చుట్టేటువంటి సింబల్స్ని, ఆ మార్క్స్ని, ఆ బొమ్మల్ని కూడా దాని మీద వేస్తారు, బిడ్డను గుర్తించడానికి, స్పెషల్గా చూపించడానికి. ఆల్రెడీ వాడేసినటువంటి క్లాత్సే, ఆల్రెడీ నలిగిపోయినటువంటి క్లాత్స్నే వాడతారు పొత్తిగుడ్డలుగా. వాటి మీద మళ్ళీ ముస్తాబులు ఎందుకు? నలిగిన బట్టలను కూడా ముస్తాబు చేసినట్టే ఆయన శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. ఆ నలిగిన బట్టలు వాడిన బట్టలే, కానీ ఇప్పుడు కొత్త ముస్తాబుగా వచ్చారు. ఆ నలిగిన బట్టలను ముస్తాబు చేసినట్టే మన కోసం కూడా ఆయన నలుగగొట్టబడతాడని, మనము నలుగకుండా కాపాడబడడానికి పుట్టాడు అని తెలిపేటువంటి చిహ్నంగా ఆ యొక్క పొత్తిగుడ్డలు ఉంటాయి. ఇక 3వది ఏంటి అంటే, మృదువుగా ఉంటుంది. పొత్తిగుడ్డల క్వాలిటీ చక్కగా మెత్తగా ఉండటం, మృదువుగా ఉండటం. అప్పుడే పుట్టిన బిడ్డకు మృదువుగా మెత్తగా ఉండేలా ఉంచుతారు, స్కిన్ కాపాడుతారు. ఆయన దయాకరుణతో ఉంటాడు అని, మనల్ని ప్రేమిస్తాడు అని, ప్రేమకు ఆయనే నిదర్శనమని చెప్పడానికి ఆ మృదుత్వం గురించి మాట్లాడతారు. అంతేకాదు మనకు కూడా హాని కలగకుండా రక్షించేవాడు ఆయనే అని తెలిపేటువంటి చిహ్నంగా పొత్తిగుడ్డలు కనబడతాయి. సో ఇలా పొత్తిగుడ్డల యొక్క క్వాలిటీస్ ప్రకారం మాట్లాడాము. అలాగే ఆ పొత్తిగుడ్డల్ని డైరెక్ట్గా చూపించిన సైన్స్ సూచనలుగా కూడా మాట్లాడాము. ఇది పొత్తిగుడ్డలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఏదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా మీరు వాట్సాప్ చేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీరు మీ విలువైన కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మా ప్రయాసలకు మీ సహకారాన్ని అందించండి. సో ఇది విషయం. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి విషయంతో మరలా నేను వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.